దాని గురించి వచ్చానమాట. యోగా చేస్తుంటాను చేసినప్పుడు నాకు ఇంకా తక్కువ పూర్తిగా. అంటే ఇక్కడ వచ్చి చేస్తుంటే డే బై డే మంచిగా నెక్ పెయిన్ చాలా ఎక్కువ ఉండేది అక్కడ. ఈవినింగ్ వరకు ఫీవర్ వచ్చినట్టు అసలు నీరసపడిపోయాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. పగలు బాగా 2 hours నిద్రపోయేదాన్ని, అలాంటిది నిద్ర 1/2 hour సరిపోతుంది. నిద్ర తగ్గింది అంటే నైట్ మంచిగా పోతాను కానీ డేలో కూడా నిద్రపోయేది, అంత అలసిపోయినట్టు తెలుస్తుంది. అలా ఉండేది. ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటున్నా. ఇక హెడేక్ ప్రాబ్లం నాకు మైగ్రేన్ పోతుంది. హెడేక్ కూడా బాగా తగ్గింది. నెక్ పెయిన్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు రాక కూడా నేను 17 days అయిపోయింది ఇక్కడ రాక. టూర్ వెళ్ళి అది ఎవ్రీ డే తిరగడమే ఉండే బస్సు తిరుగుతూనే ఉంటుంది నేను. అయినా కూడా నాకు నెక్ పెయిన్ రాలేదు. 17 days రాలేదు. 17 days కూడా రాలేదు, నెక్ పెయిన్ రాలేదు. ఈ చెయ్యి కూడా బాగా నొప్పుండే, లేవకపోతుండే. చెయ్యి కూడా బాగా తగ్గింది. మళ్ళీ నిన్నటి నుంచి కొంచెం చెయ్యి నొప్పి స్టార్ట్ అయింది. పండగ కొంతమంది కానీ మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే పండగ మళ్ళీ చూసుకున్నట్లయితే వచ్చేసిన. అది ఇక్కడ వచ్చిన కాడ నుంచి 19 days చేసింది చాలా బాగుంది. మా అబ్బాయి కూడా అందుకే పోవద్దు అన్నాడు అనమాట. ఇల్లు మనకి మంచిగా అవుతుంది కదా, ఇల్లు సపోర్ట్ చేస్తారు. అది చాలా బాగుంది. ఇక్కడ రాకముందు నీకు నెక్ ప్రాబ్లం ఒకటి, హ్యాండ్ ప్రాబ్లం ఒకటి, అన్ని బాడీ పెయిన్స్ అన్నీ ఉంటాయి నాకు బాగానే. 19 days వచ్చా. అంటే 10 days నుంచే తక్కువ వచ్చింది. 1 week తర్వాత తక్కువ. 19 days వితౌట్ గ్యాప్ వచ్చేది సార్. వితౌట్ గ్యాప్ మళ్ళీ 17 days అయిపోయింది ఇక్కడ రాక. 90 days కంటిన్యూ వచ్చింది, మీకు తగ్గింది. 17 days వచ్చి మళ్ళీ రాలేదు. మళ్ళీ కింద ప్రాబ్లం అనిపిస్తుంది, మళ్ళీ ఈరోజు వచ్చింది. స్టిల్ కొంచెం ప్రాబ్లం, నెక్ రాలేదు. మళ్ళీ ప్రాబ్లం నెక్ అసలు ఇట్లా పెడలు కూడా తిరగడానికి రాకపోయింది. స్పాండిలైటిస్ ఉంది నాకు, అది బాగా లాగుతుండే అనమాట. అది తగ్గిపోయింది, ఇప్పుడు కూడా రాలేదు. ఎప్పటి నుంచి ఉండేమో నెక్ ప్రాబ్లం? అంటే దగ్గర 15 years నుంచి స్పాండిలైటిస్. 15 years అంటే కళ్ళు తిరుగుతాయి, ఒకసారి పడిపోయినట్టు అవుతాను. అలా డాక్టర్ దగ్గరికి పోయి హార్ట్ ప్రాబ్లం ఏమైనా చెక్ చేస్తే అది కాదు స్పాండిలైటిస్ అయితే చెప్పారు. ఇక ఇక్కడ వచ్చినప్పుడు ఆ కళ్ళు తిరగడం కూడా లేదు. ఒక్క క్షణం ఇట్లా తిరుగుతారు బట్ పడిపోతానేమో అన్న ఏదో ఒకటి సపోర్ట్ తీసుకొని చేస్తారు. అది లేదు, అది లాగడం అయితే తగ్గిపోయింది చాలా. అసలు లేదు. వెయిట్ ఆ వెయిట్ అయితే అంతే, ఎంత ఉందో అంతే ఉంది. వెయిట్ లాస్ అయితే లేదు. అంటే నేను కరెక్ట్ వెయిటే ఉన్నాను, అది తగ్గాలని అనుకుంటున్నాను. పెయిన్స్ తగ్గితే అంటే మన దగ్గర మోడరేట్గా వెయిట్ లాస్ అయితే ఉంటుంది మేడం. బట్ అది బాడీ మాస్ ఇండెక్స్ని బట్టే ఉంటుంది. మీ వెయిట్ ఏజ్ని బట్టే వెయిట్ లాస్ అన్నది. ఒకవేళ మామూలుగా మొన్న జనరల్ చెకప్ అంతా చెప్పించారు పిల్లలు, బ్లడ్ టెస్ట్ అన్ని రకాల బ్లడ్ టెస్ట్ చెప్పి అన్నీ బాగున్నాయి. నాకు షుగర్ కూడా లేదు, 75 ఉంది. అసలు లేదు. అంటే అంతకుముందు కూడా లేకుండే షుగర్, మనం చెప్తే కూడా